హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ బేబీ లియాన్ షారియనతన్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా, నేనైతే అంగన్వాడీ పాలతో పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నట్టు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం అయితే నేను 1 లీటర్ అంగన్వాడీ పాలనైతే తీసుకున్నాను. ఇలా అంగన్వాడీ పాలతో మనం ఏదైనా ప్రిపేర్ చేయాలంటే ముందుగా ఎక్స్పైరీ డేట్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇలా ఎక్స్పైరీ చేసుకున్న ఈ 1 లీటర్ పాలనైతే నేను ఒక ఫ్రెష్ బౌల్లో వేసుకొని మరిగేంత వరకు వేడి చేస్తున్నాను. అంతలోపు నేనైతే 2 చిన్న సైజ్ నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని విత్తనాలు పక్కన పెట్టుకొని జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్క విత్తనం కూడా ఉండకుండా చెక్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లెమన్ జ్యూస్ని పాలలో యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకున్నామా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం లెమన్ జ్యూస్ని పాలలో యాడ్ చేయాలి, సో దట్ పాలు మంచిగా విరిగిపోతాయి. అంతేకాకుండా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లెమన్ జ్యూస్లో ఖచ్చితంగా మనం డైల్యూట్ అయితే చేసుకోవాలి. విత్తనాలన్నీ తీసేసిన తర్వాత నేనైతే ఒక ½ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 నిమ్మకాయలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి ½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకు డైల్యూట్ చేయడం అంటే మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అయితే లెమన్ స్మెల్ రాకుండా ఉండడం కోసం అయితే ఖచ్చితంగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. పాలు మరిగేంతలోపు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా మనం ఏ క్లాత్లోనైతే వడబోస్తామో ఆ క్లాత్ని కూడా సిద్ధంగా చేసుకొని పెట్టుకోండి, సో దట్ మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇలా మనము చాలా పలుచని కాటన్ క్లాత్, అది కూడా వైట్ క్లాత్ ఉంటే చాలా బెటర్. చూసారా, పాలు కూడా మరగడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఒక పొంగి మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ రసంను అయితే యాడ్ చేసుకోబోతున్నాము. అంగన్వాడీ పాలు మరుగుతున్నప్పుడు పైన ఇలా బురుగుగా పేరుకుంటూ వస్తుంది. మీరేం టెన్షన్ తీసుకోకండి, బట్ అది మరుగుతున్నప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోతుంది. దాన్ని అయితే తీసేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా మరిగేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ని అయితే చేసుకోబోతున్నాము. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పబోయే చిన్న టిప్స్ అయితే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తాము, ఒకేసారి పోయకూడదు. ఇలా లెమన్ జ్యూస్ని 3 విడతల వారీగా ఒక్కొక్కసారి పోస్తూ కలుపుతూ అలా కంప్లీట్ అయ్యేంత వరకు పోయాలి. ఆ తర్వాత కంప్లీట్గా అయితే స్టీర్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా పాలు ఎంత బాగా విరుగుతున్నాయో. ఇలా విరగడం స్టార్ట్ అయ్యాయా, అలా అవుతున్నా కూడా మనం స్టీర్ చేస్తూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ మనమైతే హోమ్ మేడ్ పనీర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా అంగన్వాడీ పాలతో. అంగన్వాడీ పాలతోనే మనం ప్రిపేర్ చేసే పనీర్ ఇంత బాగా వస్తుంటే నార్మల్ మిల్క్తో కూడా చాలా బాగా వస్తుంది. బయట దొరికే పనీర్ని అయితే అస్సలు యూజ్ చేయకండి, దానిలో చాలా ప్రిజర్వేటివ్స్ అయితే యాడ్ చేస్తున్నారు. అది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. పాలు అయితే చాలా చక్కగా విరిగిపోయాయి. ఇప్పుడైతే మనం వడబోసుకుందాము. అంగన్వాడీ పాలు ఎల్లో కలర్లో ఉండడం వల్ల పన్నీర్ కూడా మనకి ఎల్లో షేడ్లోనైతే వచ్చింది. అదొకటి తప్ప మిగతా అంతా పన్నీర్ చాలా బాగుంది. ఇప్పుడైతే నేను ఈ విరిగిపోయిన పాలనైతే నేను ఒక క్లాత్లో అయితే వడబోస్తున్నాను. దానికోసం అయితే నేను ఒక చాలా పలుచనైన వైట్ క్లాత్ని అయితే తీసుకున్నాను. మనం ఏదైతే వడబోస్తున్నామో దాని కింద ఒక బౌల్ అయితే పెట్టుకోండి, సో దట్ కిందకైతే వాటర్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కంప్లీట్గా ఈ విరిగిపోయిన పాలనైతే పోసుకొని క్లాత్లో కంప్లీట్గా వాటర్ పోయేంత వరకు చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 2 to 3 టైమ్స్ కోల్డ్ వాటర్ అంటే ఐస్ వాటర్ అండి. ఐస్ వాటర్ని మనం పోయడం ద్వారా ఈ లెమన్ స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది. మనం 2 to 3 టైమ్స్ మనం ఇలా కోల్డ్ వాటర్తో మనం రిన్స్ చేయకపోతే లెమన్ స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది. అలా 2 నుంచి 3 సార్లు కోల్డ్ వాటర్తో రిన్స్ చేసిన తర్వాత కంప్లీట్గా వాటర్ని అయితే తీసేయాలి. మనం ఆ క్లాత్ని చాలా టైట్ చేస్తూ వాటర్ని అంతా స్క్వీజ్ చేస్తూ పిండేస్తూ ఉండాలి. ఆ తర్వాత కంప్లీట్గా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఒక మూటలాగా ముడి కట్టి దానిపైన ఒక ఇంట్లో ఏదైనా స్టోరేజ్ బాక్స్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఈ ముడేసిన ఈ పన్నీర్ క్లాత్ పైన గట్టిగా పెట్టడం వల్ల పన్నీర్ అనేది చాలా చక్కగా సెట్ అయిపోతుంది. అలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం అయితే నేను మా ఇంట్లో ఉన్న చక్కెర డబ్బాను అయితే దానిపైన పెట్టేస్తున్నాను. ఇలా చూడండి ఎంత బాగా ముడి వేస్తున్నాను. వాటర్ని అంతా తీసేయాలి. వాటర్ ఉండడం వల్ల పన్నీర్ మళ్ళీ లూజ్గా అయితే అయిపోతుంది. కంప్లీట్గా వాటర్ని తీసేసాకే మనం ఒక బాక్స్ని అయితే దానిపైన ఉంచాలి. ఇలా మనం ఒక 1 అవర్ స్టోర్ చేశాక పన్నీర్ అయితే చాలా చక్కగా సెట్ అయిపోతుంది. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సో దట్ ఎవరికైనా కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుండొచ్చు. నా పన్నీర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్న స్మూత్ పన్నీర్ అయితే రెడీ అయింది. నేనైతే కట్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి సింగిల్గా. ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని అయితే మనం ఒక 5 to 6 డేస్ అయితే ఖచ్చితంగా స్టోర్ చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసుకున్న పన్నీర్తో నేను ఏ రెసిపీ తయారు చేశానో ఖచ్చితంగా వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ఫర్ మై మోర్ వీడియోస్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.